యుఎస్ ఎయిర్ ఫోర్స్ అండ్ స్పేస్ ఎక్స్ రెండు కలిపి హైపర్సోనిక్ రాకెట్ కార్గో డెలివరబుల్స్ టెస్ట్ చేయబోతున్నారు. ఇది పసిఫిక్ లోని జాన్స్టన్ అటోల్ నుంచి వీళ్ళు ట్రై చేయబోతున్నారు. అయితే ఇక్కడ ట్రై చేస్తే కనుక అక్కడ ఉన్న రెఫ్యూజీ ఉన్న బర్డ్స్, చాలా సీ బర్డ్స్, ఈ స్పెసీస్ అన్ని ప్రాబ్లం అవుతాయి వాటికి అని చాలా మంది బయాలజిస్ట్స్ ఇది అబ్జెక్షన్ పెట్టేసరికి దీన్ని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ ఎక్కడ అనేది వీళ్ళు ఏం చెప్పలేదు. నా డౌట్ ఏంటంటే ఇది ట్రంప్ కి ఇప్పుడు మస్క్ కి పడట్లేదు కాబట్టి ఫస్ట్ ఏదో ఒక రీజన్ పెట్టి ఆపండి, తర్వాత అనేది అసలు ఇక క్వశ్చన్ మార్క్ అసలు లేదు అన్నట్టే చేద్దాము. ఈ గొడవల వల్ల ఆపినట్టు కాకుండా ఈ బర్డ్స్, వైల్డ్ లైఫ్ ఏదో ఒక రీజన్ పెట్టి చెప్పి దాని వల్ల ఆపండి అని చెప్పారేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక స్పేస్ ఎక్స్ ని వీళ్ళ లిస్ట్ లోంచి తీసేస్తారు. ఆబ్వియస్లీ ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టాడు, అమెరికన్ పార్టీ అని చెప్పి పెట్టాడు కదా. సో ఖచ్చితంగా ఆ ఫ్రిక్షన్ అయితే ఉంటుంది. స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కానీ ఎటువంటి సాయము అందదు గవర్నమెంట్ నుంచి. ట్రంపే క్లియర్ గా అన్నాడు సౌత్ ఆఫ్రికాకి నిన్ను కూడా డిపోర్ట్ చేసేస్తాను ఎలాన్ మస్క్ అని కూడా ట్రంపే స్వయంగా అన్నాడు. అంటే అంత కోపంగా ఉన్నాడు అనమాట. సో లెటర్సీ వీళ్ళ వైరం ఎంత దాకా వెళ్తుందో. ఇద్దరు బిజినెస్ మెన్స్ కొట్టుకుంటుంటే ఒకళ్ళకి పవర్ ఉంది, ఒకళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. కాకపోతే పవర్ ఉన్న దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. లెటర్సీ హౌ ఇట్ గోస్.